జనగామ జిల్లా పెంబర్తి వద్ద మంత్రి సీతక్క పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరవీరుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తలెత్తిన వివాదం బాహాబాహికి దారితీసింది. పెంబర్తి క్రాస్ రోడ్డు వద్ద వీరనారి చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, సర్వాయి పాపన్న విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు మంత్రి సీతక్కతో పాటు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. కొబ్బరికాయ కొట్టే సమయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్థానిక బీఆర్ఎస్ కౌన్సిలర్ను ఆహ్వానించడంతో వివాదం మొదలైంది. ఇది ప్రభుత్వ కార్యక్రమమని, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం కాదని కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా పల్లా గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మంత్రి పర్యటనలో అధికార ప్రతిపక్షాల మధ్య ఈ స్థాయిలో ఘర్షణ జరగడం స్థానికంగా కలకలం రేపింది. జనగామ జిల్లా పెంబర్తి వద్ద మంత్రి సీతక్క పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరవీరుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తలెత్తిన వివాదం బాహాబాహికి దారితీసింది. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. దీపిక, జనగామ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటనలో దక్షిణ వాతావరణం నెలకొనుంది. ఏదైతే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ప్రోటోకాల్ ప్రకారం పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కొంత నినాదాలు చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంత పోలీసులు కూడా ఈ యొక్క విషయంలో కొంత అత్యుత్సాహం ప్రదర్శించారని అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్న మంత్రి సీతక్క అధికారిక కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే హోదాలో ప్రోటోకాల్ ప్రకారం పాల్గొంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడావుడు చేస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పైన గట్టిగా నెట్టేయటాలు, వారిని తోసివేయటాలు జరగడం జరిగింది. పోలీసులు కొంత అధికార పార్టీ నాయకులకు ఒత్తాసు పలికారు. అధికార పార్టీ నాయకుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు. ఒక ప్రోటోకాల్ ప్రకారం అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గో బ్యాక్ అని నినాదాలు చేస్తే వారిని అదుపులో పెట్టాల్సిన పోలీసులు అతి ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా ప్రవర్తించారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కొంత ఘాటుగానే స్పందించారు. ఈ నేపథ్యంలోనే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదంటూ ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా గట్టిగా నినాదించడంతో కొంత పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడి కొంత సద్దుమణిగలాగా చేశారు. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.